విశాఖలో తిరిగి ఐబీఎం సేవలు దాదాపుగా ప్రారంభమయ్యాయి. ఈసారిగా తాత్కాలికంగా ల్యాన్సమ్ గ్రీన్ వద్ద దీనికి సంబంధించి ఒక ఆఫీస్ స్పేస్లో దీనికి సంబంధించి ఏర్పాట్లు జరిగాయి. దాదాపు తొలి దశలో చూసుకుంటే 503 మందికి ఉపాధి కల్పించాలని కూడా ఐబీఎం నిర్ణయించింది. అయితే ఇది తాత్కాలిక వ్యవహారం. అయితే ఏపీ ప్రభుత్వం వేర్వేరు ప్రాంతాల్లో ఐటీకి సంబంధించి కొంత ప్రోత్సహిస్తున్న దశలో త్వరలోనే దీనికి రుషికొండ ఐటీ సెజ్లో దాదాపు 20 ఎకరాల భూమిని కూడా కేటాయించే ప్రతిపాదన కూడా ఉంది. ఈ దశలో అది పూర్తయ్యేంత వరకు కూడా ఈ ల్యాన్సన్ గ్రీన్కి సంబంధించిన బిల్డింగ్లో దాదాపుగా 10,000 ఎస్ఎఫ్టీలో దీనికి సంబంధించి ఒక తాత్కాలిక కార్యాలయం కొనసాగించడమే కాకుండా తొలి దశలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న 502 మంది ఉద్యోగులు కూడా ఇక్కడ ఉపాధి కల్పించాలని ప్రతిపాదన చేసిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఐబీఎం సేవలు ప్రారంభం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు ఇక్కడికి రావడమే కాకుండా కొత్తగా ఏదైతే 20 ఎకరాల విస్తీర్ణంలో ఒక శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన దశలో అక్కడ కేవలం ఉద్యోగులు మాత్రమే కాకుండా కొత్తగా రిక్రూట్మెంట్కి సంబంధించి అలాగే శిక్షణకు సంబంధించి కూడా కొంతవరకు కొత్త ట్రైనీలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే గతంలో ఐబీఎం సేవలు రుషికొండ ప్రాంతంలో కొనసాగాయి. అయితే వేర్వేరు కారణాలుగా ఇక్కడ విశాఖ నుంచి ఐబీఎం ఇతర ప్రాంతాలకి తరలిపోయిన పరిస్థితి. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న ఆ పరిస్థితుల కారణంగా ఐబీఎం విశాఖను వీడిన పరిస్థితి. అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కారణంగానే ఐబీఎం వెళ్ళిపోయిందనే ఒక రాజకీయ ప్రచారం జరిగింది. ఏదేమిటికి తాజా పరిస్థితుల నేపథ్యాన ఐబీఎంకి సంబంధించిన సేవలు విశాఖలో ప్రారంభం కావడం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు కొంత హర్షం వ్యక్తం చేయడమే కాకుండా రానున్న కాలంలో కొత్త ఉపాధి అవకాశాలు మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక శాశ్వత క్యాంపస్ కోసం ఏపీ ప్రభుత్వం నుంచి 20 ఎకరాల భూమిని కూడా ఐబీఎం సేకరిస్తుంది. అది జరిగినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు విశాఖ రావడమే కాకుండా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మౌలానాతో రామచంద్ర, ఆర్టీవీ, సీతందార్ నుంచి.